విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు మనతో ఉన్నారు. ఆయన కార్పొరేటర్ గా 2 టర్మ్స్ తను గెలవడం జరిగింది. ఆయన ఇప్పుడు తన ప్రభుత్వం లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేదు, కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఉన్న తేడా ఏంటిది, అండ్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు మేడం ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే హేమ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏంది పనిలోనే చూపెడతారా, మాటల్లో లేదా? చాలా ఉంది అంటే ఇక మనం మెల్లమెల్ల మాట్లాడతాం కాబట్టి డెఫినెట్ గా వాయిస్ బయటికి వెళ్తుంది. ఓకే, కార్పొరేటర్ అంటే ఇలానే ఉండాలండి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పాలిటిక్స్ లో రావాలి, ఒక కార్పొరేటర్ అంటే నాట్ ఎ జోక్. అంటే మీరు అందులో కొత్త, అంటే దాని మీద బేస్ కూడా ఏం తెలియదు. అంటే నేను విన్నది ఏంటంటే అక్కడ ఏదైతే ఉంది ఫిమేల్ కి ఏదైతే ఉందో అది కోటా కిందకు, అంటే రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ ఉండడం వల్ల డాడీ మీకు అక్కడ సీట్ అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతకుముందు మీరు 0. ఎలా అనిపించింది, అంటే ఎలా, ఏ ధైర్యంతో తీసుకున్నారు? ఓకే, సో మీరు అన్నట్టు నిజంగానే మహిళా రిజర్వేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ఇచ్చారు. సో అది ఇచ్చేదాకా కూడా ఎవరికి ఐడియా లేదు. అప్పుడు దాకా కూడా ఆ డివిజన్ లో ఎవరికి అన్నప్పుడు మా ఫాదర్ కి అనుకున్నారు పద్మారావు గారు సీట్. బట్ ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందో మా దగ్గర కూడా మహిళలు 5 డివిజన్లు మహిళలకే అన్నప్పుడు మా ఫాదర్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అండ్ సార్ ఇమీడియట్ గా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, కొత్త తరం రావాలనే ఉద్దేశంతో ఆయన నాకు ఇమీడియట్ గా అవకాశం ఇచ్చారు. అండ్ మీరు అన్నట్టు అప్పుడు నేను 0 ఏమో కానీ ఇప్పుడు నేను 0 కాదు. కంప్లీట్ గా రాజకీయం అనేది ఎట్లుంటది, ఒక లీడర్ అనే వాళ్ళు ఎట్లుండాలా, ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది నేను ఈ 9 years టర్మ్ లో నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ సహకారం, ఎమ్మెల్యే గారు కానివ్వండి, పార్టీ అధినేతలు ఎవరైనా కూడా, అండ్ లోకల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేశారు. అండ్ 2 టర్మ్స్ ప్రజలు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నా దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలిగిన కాబట్టి ఈ 9 years సక్సెస్ఫుల్ గా నేను రాజకీయాల్లో రావడం జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ అంటే మీరు ఏదో ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా, పెద్ద ఆమె చాలా చూసే ఉన్నారు కదా, యంగ్ ఏజ్ లో ఇంత పెద్ద బాధ్యత ఫస్ట్ స్వీకరించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా నర్వస్ ఉండే, అంటే అసలు నేను చేయగలుగుతానా లేనా. మీరు అన్నట్టే నాకు రాజకీయాలు అనేది చాలా కొత్త. అండ్ నా లైఫ్ లో, నా డ్రీమ్స్ లో కూడా నేను ఎప్పుడు అనుకోలే నేను ఒక పాలిటిక్స్ లో రావాలి. అండ్ ఒక పర్సెప్షన్ ఉండే, అంటే పొలిటీషియన్స్ చూడంగానే ఒక రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉంటుంది, అమ్మో రాజకీయాలకు దూరంగా ఉండాలనేది ఒక అప్పుడు ఉండే. బట్ ఎప్పుడైతే ఆ ఫీల్డ్ లోకి రావడం జరిగింది, చాలా మంది నాయకులను చూసి, అంటే ఒక్క నాయకుడు తప్పు చేసినా కూడా అందరికి ఆపాదిస్తారు. సో రాజకీయం అంటే అట్లుంటది అని చెప్పేసి తెలియనప్పుడు అనుకున్నా. బట్ ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చి ఎంతో మంది మంచి వ్యక్తులను, లీడర్స్ ని చూసిన తర్వాత, అరే ఎన్ని లక్షల కోట్లున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎవరికి రాని అవకాశం నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు వెనుకకు పోవాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అండ్ నాకు అందరి సపోర్ట్ ఉంది. అందరు కూడా, నేను లోకల్ అక్కడే కాబట్టి చాలా మంది వ్యక్తులకి నేను తెలియకపోయినా మా ఫాదర్ పరిచయం. ఇక రాజన్న బిడ్డ అనగానే ప్రతి ఒక్కరు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాకు అది ఏదో కొత్త అన్న ఫీలింగ్ కలగలేదు. ఏదైతే నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చేస్తుండేనో అదొక కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ అయినా ఇది కంప్లీట్ డిఫరెంట్. అదేమో కేవలం ఒక 4 గోడల మధ్యలో కొంతమంది వ్యక్తుల మధ్యలో నా మార్క్ చూపించగలుగుతాను. కానీ ఇక్కడ ఎంతో మంది ప్రజలకి నేను అంటే ఒక కాజ్ లాగా కనిపించిన వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను ఉద్దేశంతో ఒక మంచి గొప్ప అవకాశం నాకు వచ్చిందని నేను నిలబెట్టుకున్నా. సో అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కూడా ఎంత చేసినా ఈ రాజకీయంలో తక్కువనే. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రజలకి మంచి చేసే విధంగానే ముందుకెళ్తున్నాను. ఫస్ట్ టర్మ్ లో మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు, అది కార్పొరేటర్ మీరు చేసేటప్పుడు ఏమేమి సమస్యలు సీతాఫల్ మండీలో చూశారు? సో క్యాంపెయినింగ్ దాకా ఫస్ట్ వదిలేసేయండి. నాకు తెలిసి మా ఇంట్లోనే ఉన్న ఇష్యూ ఏంటంటే వాటర్ ప్రాబ్లం. మా మదరే స్వయంగా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల దగ్గరకు పోయి, లేదంటే వాటర్ ట్యాంకర్స్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కొట్లాడుకునే పరిస్థితి ఉంది. అది చూసినప్పుడు అనిపిస్తుంది, అదే గవర్నమెంట్ ఇంత వరస్ట్ ఉందా, అంటే ప్రజలకి తాగునీరు కూడా అందించే పరిస్థితిలో లేదా అని చెప్పేసి అనుకుండే. అండ్ మీరు అన్నట్టు క్యాంపెయినింగ్ పోయిన ప్రతి దగ్గర చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్న, అంటే బీఆర్ఎస్ కంటే ముందు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో పూర్తి స్థాయిగా అక్కడున్న కార్పొరేటర్స్, ఎవరైతే కార్పొరేటర్స్, అది కంప్లీట్ గా వాళ్ళు వర్క్ చేయలేదు. చాలా సమస్యలు ఉండే, వాటర్ ప్రాబ్లం ఉండే, సివరేజ్ లైన్స్ కానివ్వండి, రోడ్సే కానివ్వండి, ఇంకా కమ్యూనిటీ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్,
ఎడ్యుకేషన్ పరంగా ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేకపోయే పరిస్థితి, పెన్షన్స్ కానీ, అంటే విపరీతంగా వివిధ సమస్యలతోని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం జరిగింది. అరే ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడే 1 year ఆ టైంలో ఉన్నప్పుడు 1 year ఉండే. సో మేమందరం కూడా ప్రభుత్వంకి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారో అది పూర్తి స్థాయిగా ప్రజలకి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము పనిచేయడం జరిగింది. అండ్ కంప్లీట్ చాలా అభివృద్ధి ఈ 10 years కాలం, ఆల్మోస్ట్ 9-10 years కాలంలో కంప్లీట్ డెడికేటెడ్ పెట్టి నిరంతరం పబ్లిక్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరిగింది. మొత్తం నా డివిజన్ అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి 5 divisionలు, దాంట్లో సీతాఫల్ మండి అండ్ మెయిన్గా ఎమ్మెల్యే గారు కూడా నా సీతాఫల్ మండి డివిజన్లోనే ఉంటారు. సో నాకు మంచి ర్యాపో ఉంది సార్ తోటి. ఏది ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించి వర్క్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో ఎన్నో కోట్ల వర్క్స్ నేను నా డివిజన్లో చేసి ప్రజలకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే మేము చేసినాం. బట్ నిరంతరం ఏదో ఒక సమస్య ప్రజలలో ఉంటూనే ఉంటుంది. నేను ఈరోజు ఎంత చేసినా కూడా అల్టిమేట్గా రేపు పొద్దున్న ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే థ్యాంక్లెస్ జాబ్ అండ్ రెస్ట్లెస్ జాబ్. సో నిరంతరం ప్రజల్లో ఉండరా, ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము తీసుకుంటూ దాన్ని వాళ్ళని అంటే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో అఫీషియల్స్తో మాట్లాడి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాం అనుకోండి, పబ్లిక్కి గవర్నమెంట్కి మధ్యలో ఉండి. సో వాళ్ళకి ఏమేమైతే కావాలి అవసరం ఉన్నవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఓవరాల్గా మేము ముందుకెళ్తున్నాం.